బాబు రాజా, త్వరగా రానాయనా. ఆలస్యం అయితే మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది. ఏ కాలం వచ్చినా అది నాకు సంబంధం లేని విషయం పిన్ని. కేవలం నీ సంతోషం కోసం ప్రియని చూడ్డానికి వస్తున్నాను. మనం పెళ్లి చూపులకు వెళ్తున్నట్టు ప్రియా వాళ్ళకి ముందుగా మనం చెప్పలేదు కదా. తాను ఏదైనా పని మీద బయటకు వెళ్ళిందనుకో, మనం వెళ్ళి కూడా వృధా అవుతుంది. వెళుతూ వెళుతూ మధ్యలో పద్మ వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి. అబ్బాబ్బాబ్బా, త్వరగా రా నాయనా. అరే ప్రియా, ఏమిటమ్మా ఇది? నీకు పెళ్ళి ఎప్పుడైందమ్మా? నేను కోరుకున్న వాళ్ళు నా నుంచి దూరంగా పారిపోయినా నన్ను కోరుకున్న వాళ్ళు నాకు దగ్గరగా వచ్చారు. నాకిప్పుడు పెళ్ళయింది. నా భర్తతో నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ఇంటి దీపం కావాలనుకున్న మనిషి ఆ ఇంటి వెలుగై వెళ్ళిపోయిందన్నమాట. ఏ వెలుగు ఎటు తరలి వెళ్ళినా ఈ ఇల్లు మాత్రం చీకటి కాలేదు పిన్ని. నువ్వు మరీ అంత బాధపడవలసిన అవసరం లేదు. అవును, ఇది సంతోషించాల్సిన సమయం కదూ. అమ్మా ప్రియా, పెళ్ళైన తర్వాత మొదటిసారి ఇంటికి వచ్చావు. ఒక్క నిమిషం కూర్చోమ్మ, ఇప్పుడే వస్తాను. నాకు పెళ్ళైనందుకు మీకు బాధగా లేదా? నాకెందుకు బాధ? విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎంత తేలిగ్గా అనేశారు. కోరి కోరి మీ వెంట పడ్డాననే కదూ ఇంత తేలిగ్గా తీసేశారు. ఆ వేళ నేను నా మనసులో ఉన్న మాట ఎంత క్లియర్గా చెప్పాను. నా మాట చెవిన పెట్టకుండా మీ పాటికి మీరు ఢిల్లీ వెళ్ళిపోయారు. మీరు వెళ్లే రోజున నన్ను చూడటానికి కూడా మీరిష్టపడలేదు. ఎందుకలా చేశారు? ఆ రోజు నేనెంత భయంకరమైన పరిస్థితుల్లో వచ్చానో మీకు తెలుసా? పరిస్థితులు ఎంత భయంకరమైనవో నాకు తెలుసు ప్రియా. ప్రస్తుతం నీ సమస్య ఏమిటో చెప్పు. ఇక మీదట నా జీవితానికి మీరు లేరని తేలిపోయింది. అటువంటప్పుడు నా సమస్యల గురించి మీకెందుకు చెప్పాలి? చెప్పడానికి అభిమానం అడ్డొస్తే దాన్ని పక్కన పెట్టి మాట్లాడు. లేదు, చెప్పవద్దని మనసే ఎదురు తిరిగితే నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కానీ నేను నీ సంతోషమే కోరుకుంటాను. నాకు సుఖపడే రాత లేదని నా పెళ్లితోటే అర్థమైపోయింది. కనీసం మీరైనా సంతోషంగా ఉండండి. ఎవరినైనా పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉండండి. ఎప్పుడైనా ప్రియాంక అనే పిచ్చిది గుర్తుకొస్తే దానికోసం ఒక కన్నీటి బొట్టు రాల్చండి. అంతే చాలు. ప్రియా, కోరుకున్న ప్రతిదీ సొంతమయ్యే అదృష్టం ఏ కొందరికో ఉంటుంది. ఆ కొందరిలో మనం లేవనుకో. నిజమే రాజా, ఆ కొందరిలో మనం లేము. మీలాంటి వ్యక్తి మాత్రం నూటికో కోటికో ఏ ఒక్కరో ఉంటారు. చూస్తూ చూస్తూ మీకు దూరం అయ్యాననే బాధ నన్ను జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. అది మాత్రం మర్చిపోకండి. గతాన్ని మర్చిపోయి మీ దాంపత్య జీవితాన్ని చక్కగా మర్చుకో ప్రియా. మీ అంత తేలిగ్గా నేను ఆ గతాన్ని మర్చిపోలేను. అబ్బాయి చెప్పింది నిజం ప్రియా. నువ్వు పెళ్ళైన దానివి. ఇక మీదటి ఇంటికి వచ్చి వెళ్ళడం అంత మంచిది కాదమ్మా. మళ్ళీ మళ్ళీ ఇంటి గడప తొక్కనని చెప్పడానికే ఎప్పుడొచ్చాను. గుడ్ బై. గుడ్ బై. అమ్మా ప్రియా, ప్రియా.
ఏంట్రా కొత్త పెళ్లి కొడుక అప్పుడే ఆఫీస్కి వచ్చేసావు? అవునరా, నువ్వు ఒక్కడవే అడగలేదంటే అనుకున్నాను. నువ్వు అడిగేసావా? అయినా నేను ఆఫీస్కి వస్తే మీకేంట్రా? ఏదో అందరూ ఎంక్వైరీ చేసినట్టు మాట్లాడుతున్నారు. ఈ ప్రపంచంలో పెళ్లి జరిగాక కొత్త పెళ్లి కొడుకు బయటికి రావడానికి కనీసం 2 నెలలైనా పడుతుంది. మోహం 30 రోజులయ్యి ఆశ 60 రోజులు తీర్చుకున్న తర్వాత ఆఫీస్ ఎలా ఉందా అని తొంగి చూస్తారు. నువ్వేమిట్రా 2 రోజుల్లోనే ఆఫీస్కి వచ్చేసావు? ఆశ 60 రోజులు, మోహం 30 రోజులు అనేవి నా విషయంలో కాదురా. నాకు జీవితం అంతా దుఃఖం మాత్రమే మిగిలింది. ఏంట్రా నువ్వనేది? నీకు నా గురించి, నా ప్రేమ గురించి తెలిసి కూడా నువ్వు ఇలా అడిగితే నేనేం చెప్పను? ఆ ప్రేమ వ్యవహారం గురించి మర్చిపోయి నువ్వు చేసుకున్న అమ్మాయితో సంతోషంగా జీవితం గడపమని నీకు అడ్వైజ్ ఇచ్చాను కదరా. నేను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం నా వల్ల కాదురా. అలాగంటే ఎలారా రవి? నువ్వు నీ భార్యతో మనసు విప్పి మాట్లాడావా? నా మనసులో ఉన్నదంతా మాట్లాడాను. నేను ప్రేమించిన ప్రియాంకను తప్ప మరెవరిని నా భార్యగా అంగీకరించలేనని ఆమెతో చెప్పాను. తప్పు చేశావురా. ఆ మాట విని నిన్నే నమ్ముకొచ్చిన ఆ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో తెలుసా? ఆ అమ్మాయి అంత బాధపడినట్లుగా అనిపించలేదురా. ఆమె చెల్లెలు హాస్పిటల్లో ఉంది కదా, ఆ విషయమే ఆలోచిస్తూ ఏదో ఫీల్ అవుతున్నట్టుగా కనిపించింది. ఆమె బాధపడిన సంగతి నీకు తెలియకపోవచ్చు, కానీ లోపలే నీ చీప్ మెంటాలిటీ గురించి ఆమె ఎంతో బాధపడి ఉండొచ్చు కదా. అరే రవి, భార్య హోదాలో జీవితంలోకి ప్రవేశించే అమ్మాయి మట్టి ముద్ద లాంటిదిరా. ఆ మట్టి ముద్దని మనం అందమైన బొమ్మగా మలుచుకుంటే దాంపత్య జీవితం సంతోషంగా గడిచిపోతుందిరా. అదే కోతిలా మలుచుకున్నామనుకో దాంపత్య జీవితం తడిగడితో మోతుంది. దయచేసి వేరే సంగతి ఏదైనా మాట్లాడుకుందామా? కోపగించుకోకుండా నేను చెప్పేది. నిన్న జమన్కో పార్టీలో వచ్చారా? ఒరేయ్, మాట మార్చకుండా నా మాట వినరా. అక్కర్లేదు. హలో Hello. జమన్కో, Yes. కుడ్ యూ ప్లీజ్ కనెక్ట్ మీ టు మిస్టర్ దినకర్ ప్లీజ్? 1 second. థ్యాంక్ యూ. Hello. హలో సార్, ఐఎమ్ రవి. Hello Ravi. Wish you happy married life. థ్యాంక్ యూ సార్. నేను ఆర్డర్ విషయం గురించి మాట్లాడడానికి నాకు వీలు కుదరలేదు. యూ క్యాన్ కమ్ టుడే ఇట్ సెల్ఫ్ టు టాక్ అబౌట్ ఇట్. ఆర్డర్ 10-15 రోజుల తర్వాత ఫైనలైజ్ చేసుకుందాం మిస్టర్ రవి. కొత్త పెళ్లి కొడుకు అయ్యిండి ఆఫీస్కి ఇప్పుడే వచ్చేసారేంటి? ఎంజాయ్ మిస్టర్ రవి. మనం తర్వాత కలుద్దాం, ఓకే? అభినందనలతో అడ్డమైన సంగతులన్నీ మాట్లాడుతున్నారంతా. ఛే, మరీ ఇంత బ్యాడ్ పొజిషన్లో పడిపోయినండి. ఏదో ఒకటి చేసి వీళ్ళందరి నోళ్ళు మూయించాలి. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? పెద్ద మహారాణి అనుకుంటున్నావా? ఎప్పుడు చూసినా దరిద్రపు కొట్టు మొహం దాల్లా మూతు ముడుచుకొని కూర్చుంటావు. అలా ఉంటే ఇంటికి లక్ష్మీ కళ ఎలా వస్తుంది? ఇల్లు ఎప్పుడు బాగుపడుతుంది? ఏంటి అప్పుడే ఏడుపు మొదలు పెట్టావా? లేవేలే, లే పైకిలే. కొత్త పిల్లవు కదా అని కొన్ని రోజులు ఊరుకుంటారు, అందుకని రోజు ఏ పని చేయకుండా ఊరికే తిని కూర్చుంటే సరిపోతుందా?
ఇవాల్టి నుంచి వంట పని ఇంటి పని అన్నీ నువ్వే చేయాలి. నేనా? నువ్వు కాక నీ బాబు వచ్చి చేస్తాడా? లేవేలే. చూడండి, ఇవాల్టి నుంచి వంట పని ఇంటి పని అన్నీ నువ్వే చేయాలి. నేనా? నువ్వు కాక నీ బాబు వచ్చి చేస్తాడా? లేవేలే. చూడండి, మీరు నన్ను ఏమైనా అనొచ్చు, దయచేసి చనిపోయిన మా నాన్నగారి గురించి మాత్రం ఏమీ అనొద్దు. ఏడు పాపో, ఆపో, కళ్ళుతుడు, పద వంట చేయాలి. పద నడో నడో వంట పద. పని ఇంటి పని ఏంటి వదిలేది? రమ్మంటుంటే కూర్చుంటుంది. గంటలో వంటంతా రెడీ కావాలి, అర్థమైందా? ఏం వంట చేయాలి? చద్దన్నం నంచుకోవడానికి ఊరమిరపకాయలు. నీ లో క్లాస్ బుద్ధులు పోనిచ్చుకున్నావు కాదు. మా స్టేటస్ అంటే ఏంటో మా అమ్మని అడుగు, లేకుంటే నన్ను అడిగి తెలుసుకో. అర్థమైందా? గంట కల్లా రెడీ కావాలి. అత్తయ్య, ఇవాళ వంట ఏం చేయమంటారు? వదినా, ఏంటి వదినా ఆశ్చర్యంగా ఉందా? నువ్వు వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్న వాళ్ళంతా సడన్గా మగవాళ్ళు అయిపోయారేంటని ఆలోచిస్తున్నావా? అదేం లేదు వదినా, ఇవాళ మా రగన్నయ్య కనిపించకుండా పోయిన రోజు. ప్రతి సంవత్సరం ఈ రోజున అమ్మ అక్క మౌన వ్రతం పాటిస్తారు. ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా పూజ గదిలోకి వెళ్ళి కూర్చొని రగన్నయ్యని తిరిగి మా ఇంటికి పంపమని ఆ దేవుణ్ణి వేడుకుంటారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇలాగే జరుగుతుంది. ఇందాక మా చిన్నక్కయ్య మిమ్మల్ని ఏమని అడిగింది? మీ చిన్నక్కయ్య గారు నన్ను వంట చేయమన్నారు. ఇవాళ ఏం వంట చేయాలో కనీసం మీరైనా చెప్తారా మరిది గారు? ఓహో, మళ్ళీ మా చిన్నక్క మిమ్మల్ని ఏడిపించిందన్నమాట. ఆమె నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? తన భర్త చెల్లెల్ని మా రవణయ్యకిచ్చి పెళ్లి చేయాలని ఆశపడింది, కానీ అది కుదరలేదు. అందుకనే తను నీతో అలా ప్రవర్తిస్తోంది. వదినా, ఏ రోజు ఏ వంట చేయాలో ఎవరిని అడగాల్సిన పని లేదు. మీకు నచ్చిన వంట చేసేయండి. ఎవరైనా నిన్నేమన్నా అంటే నేను చూసుకుంటాను. వదినా, నేను చెప్పేది వింటున్నారా? ఇవాళ నేను చాలా ఆనందంగా ఉన్నాను వదినా, ఎందుకంటే మీరు నాతో మనస్ఫూర్తిగా మాట్లాడినందుకు. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ వెరీ మచ్. భగవంతుడా, కనిపించకుండా పోయిన నా పెద్ద కొడుకు రఘును తిరిగి ఇంటికి పంపించమని ఎంతో కాలంగా వేడుకుంటూనే ఉన్నాను. మా బాధ ఇంకా నీ చెవిన పడలేదా తండ్రి? రఘు ఇవాళ వస్తాడు, రేపు వస్తాడని ప్రతిరోజు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నాను. వాణ్ణి చూశాకే కన్ను మూయాలని నిర్ణయించుకున్నాను. నాకు త్వరగా నా బిడ్డను చూపించు తండ్రి. రఘు కంటే చిన్నవాడు రవి, వాడికి కూడా పెళ్ళైపోయింది. అసలు రఘుకు పెళ్ళయిందా? నా బిడ్డ సంతోషంగా ఉన్నాడా? ఏది తెలియకుండా నేను అవస్థపడుతున్నాను. నా బాధ నీకు అర్థం కాలేదా? నా బిడ్డను నా కళ్ళకు చూపించు తండ్రి, త్వరగా చూపించు తండ్రి.
ఇప్పుడు మనం ప్రియ అత్తగారింటికి వెళ్ళడం బాగుంటుందంటారా? ఎందుకమ్మా అలా అడిగావు? ఏమీ లేదు. ప్రియ రాజాని ప్రేమించిన విషయం వాళ్ళెవరికీ తెలీదు. అవును మీరు రాజాకి తల్లి. మీరక్కడికొస్తే అవును, ప్రియాకి పెళ్ళయింది కదా, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే ఏం బాగుంటుంది? ప్రాబ్లం అనేగా అంటావు? అది కాదక్క, నిన్న ప్రియాంక బాధపడి గొడవ పడిందని కూడా చెప్పాను కదా. అందుకే ఆ అమ్మాయిని వాదార్చడానికి వెళదాం. అక్కడ నన్ను రాజా తల్లని పరిచయం చేయొద్దు. మీ పెద్దమ్మనని చెప్పు. ఏదో ఒకటి చెప్పచ్చు. కానీ నిన్నే ప్రియ వచ్చి గొడవ పెట్టుకుని వెళ్ళిందన్నారు. ప్రియ ఇప్పుడు చాలా టెన్షన్లో ఉంది. ఆ టెన్షన్లో మిమ్మల్ని చూసి ఏదైనా రాజా విషయం నోరు జారితే ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుందని ఆలోచిస్తున్నాను. అదంతా ఏం లేదు. ఏదో నేను ప్రియతో మాట్లాడాలనుకున్నాను అంతే. ఆటో మీరు డబ్బులు ఇచ్చేసరండి, నేను ముందు వెళ్తుంటాను. అలాగే. నమస్కారం అండి. ఏంటి చెప్ప పెట్టకుండా వచ్చేసావు? బాగున్నావా? ఆ.